హలో హలో ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మీ ప్లాన్ ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నా ప్లాన్స్ అయితే ఈరోజు నేను గ్రో చేసిన మెంతికూర ఉంది కదా, అది కట్ చేసి తీసుకొచ్చానండి. వాటితో ఈరోజు నేను పప్పు చేస్తాను, తర్వాత చికెన్ చేస్తాను. అవన్నీ నేను మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను. బట్ ఈరోజు నేను మీకు చూపిస్తాను ఒక సూపర్ డిఐవై ఫేషియల్, అది కూడా టమాటోతో, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ గ్లో ఇస్తుంది. మీ ఫేస్ మీద మార్క్స్, ట్యాన్ ఏమున్నా తగ్గిపోద్ది. ఈ ఫేషియల్ ఓన్లీ మీ ఫేస్ కి కాకుండా మీ హ్యాండ్స్ కి కూడా చేయొచ్చు. కుషాల్కి నేను స్కూల్కి దింపి తీసుకొచ్చి ఈ ప్రాసెస్ లోనే నా హ్యాండ్స్ అనేవి బాగా ట్యాన్ అయిపోతున్నాయండి. సో ఇప్పటి నుంచి అంబ్రెలా అన్ని పట్టుకెళ్ళడం అన్నది స్టార్ట్ చేసేయాలి. ఎండలు అయితే బీభత్సంగా పెరిగిపోయాయి. నేను ఈరోజు తలకి స్నానం చేశాను. అండ్ తర్వాత నేను మీకు ఇంకొక మంచి రెసిపీ కూడా చూపించబోతున్నాను. అదేంటి అంటే జొన్న అటుకులతోని మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది చాలా హెల్దీ. అంటే ఈ రోజుల్లోని మన బియ్యంకి గోధుమలకి రీప్లేస్ చేస్తున్నారు మొక్కజొన్నతోని, లేదంటే అదేంటి కొర్రలతోని, ఇలాగా చిరుధాన్యాలను ఏవో దొరుకుతున్నాయంట. లైక్ ఇవి చాలా పాతకాలం ఫుడ్స్ అండి. లైక్ మన జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా తెలియదు, బట్ వాటి చాలా హెల్దీ అంటున్నారు. అండ్ అందరూ పంచదారని రీప్లేస్ చేస్తున్నారు బెల్లంతోని. అదేదో తాటి బెల్లం అంట, అది కూడా చాలా హెల్దీ అంటున్నారు. బిగ్ బజార్లో అన్నిట్లోని లైక్ సేమ్ షుగర్ లాగే కన్సిస్టెన్సీలో ఉండే బెల్లం దొరుకుతుంది, అంటే పౌడర్డ్ బెల్లం. నేను ఒక ప్యాకెట్ తెచ్చి చూద్దాం అనుకుంటున్నాను. లైక్ నేను టీ కాఫీలో అయితే బెల్లం వేసుకొని తాగలేను, దట్స్ ఫర్ ష్యూర్. బట్ కొన్ని రెసిపీస్ చూడొచ్చు, లైక్ మనం పులుసులు చేసినప్పుడు లేదా చారులు చేసినప్పుడు, కొన్ని రకాల స్వీట్స్ చేసినప్పుడు హాఫ్ చీని హాఫ్ బెల్లం వేద్దాం అనుకుంటున్నాను. సో అది నేను ఈ వీకెండ్ ఎలాగైనా తీసుకొస్తాను. తర్వాత ఆ జొన్న అటుకులతోని చేసిన ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో, ఇందులో నేను పీనట్స్ వేయలేదండి, కానీ మీరు పీనట్స్ కూడా యాడ్ చేసుకోండి. నాకు పీనట్స్ అంటే అస్సలు నచ్చదు. సో అందుకే నేను వేరుశనగ పలుకుల చట్నీ, వేరుశనగ పలుకులకి సంబంధించింది ఏది కూడా నేను తిన్ను, నాకు నచ్చదు అస్సలు. బట్ మీరు పీనట్స్ కూడా వేసుకోండి, సూపర్ యమ్మీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. అండ్ ఇందులోని డీప్ ఫ్రై ఏం చేయలేదు కాబట్టి మనం ఎంత తిన్నా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ టమాటో ఫేషియల్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఒక టమాటోని బాగా గ్రైండ్ చేసి టమాటో ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది మన ఫేషియల్ మొత్తం ఈ టమాటో ప్యూరీని యూజ్ చేస్తాం అనమాట. మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ఫేస్ని క్లెన్స్ చేయాలి. క్లెన్స్ అంటే ఒక 2 స్పూన్ల పచ్చిపాలు తీసుకోండి, దాంట్లో 1 స్పూన్ ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసి మీ ఫేస్ మొత్తం అప్లై చేయండి. ఇది అప్లై చేసిన తర్వాత లైట్ హ్యాండ్తో దీన్ని మసాజ్ చేయండి కనీసం 5 నిమిషాల పాటు. ఈ క్లెన్జర్ ఏం చేస్తుందంటే మన ఫేస్లో పోర్స్ లోపల ఉన్న డస్ట్, మురికి మొత్తాన్ని రిమూవ్ చేసి మన నెక్స్ట్ స్టెప్కి మన స్కిన్ని ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. ఈ ఫేషియల్ మీరు వీక్కి 2 సార్లు చేసుకోవచ్చండి. ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ సార్లు చేసినా కూడా ప్రాబ్లం రాదు. అండ్ నా చేతులు బాగా ట్యాన్ అయిపోయాయండి. దానికి మెయిన్ రీజన్ నేను కుషాల్కి మధ్యాహ్నం 12కి 1 గంటకి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఆ టైం వల్ల నా స్కిన్ అన్నది బాగా ట్యాన్ అయిపోయింది. నా ఫేస్తో కంపేర్ చేస్తే నా హ్యాండ్స్ బాగా ట్యాన్ అయిపోయాయి, నా ముడుకులు కూడా చాలా బ్లాక్గా అయిపోయాయి. సో ఈ ఫేషియల్ అనేది నేను నా హ్యాండ్స్కి కూడా చేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత దాన్ని వాష్ చేసేద్దాం. మన స్టెప్ 2 వచ్చేసి స్క్రబ్బర్కి మనం యూజ్ చేస్తాం షుగర్ పౌడర్ అన్నమాట. పౌడర్ షుగర్ అన్నది మనకు ఒక మంచి హైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి. 1 స్పూన్ షుగర్, మరొక స్పూన్ టమాటో జ్యూస్ని తీసుకుందాం. ఈ రెండింటిని మిక్స్ చేసి మన ఫేస్ మీద అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలన్నమాట. అలా వదిలేయడం వల్ల ఏంటి అంటే మన షుగర్ అన్నది మన స్కిన్ మీద మ్యాజిక్లా పనిచేస్తుందండి. మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. మీరు ఎలాగైతే గ్లిజరిన్ యూజ్ చేయమని అందరూ చెప్తారో, షుగర్కి కూడా సేమ్ గ్లిజరిన్ది ప్రాపర్టీసే ఉంటాయన్నమాట. తర్వాత నేను ఒక బ్రష్ సహాయంతో నా ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను. ఇది ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా ఉంచిన తర్వాత స్లైట్గా మళ్ళీ స్క్రబ్ చేస్తానన్నమాట. మరి కొంచెం షుగర్ కలుపుతాను దాంట్లోని, అప్పుడు అది కొంచెం గరుగ్గా అవుతుంది కదా, అప్పుడు నా స్కిన్కి బాగా మసాజ్ చేసి వాష్ చేస్తాను. ఈ సేమ్ స్టెప్ అనేది మీ హ్యాండ్స్కి కూడా చేయండి. ఇది ఎండిన తర్వాత మీకు కొంచెం బంకగా జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే షుగర్లో ఉండే పాకం వల్ల, షుగర్లో ఉండే ఆ ప్రాపర్టీ వల్ల మనకు అలా అనిపిస్తుంది అనమాట. బట్ అది చాలా చాలా మ్యాజికల్ ఇంగ్రీడియంట్లా పనిచేస్తుందండి షుగరు. మెయిన్లీ ఈ సమ్మర్ సీజన్లోని మన ట్యాన్ రిమూవ్ చేయడానికి షుగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఎప్పుడైనా బాగా ట్యాన్ అయిపోయింది, సన్ బర్న్ అయిపోయింది అనుకుంటే కొంచెం శనగపిండి, పంచదార పొడి రెండింటిని కలిపి మీరు వాష్ చేశారు అంటే మీ ట్యాన్ చాలా వరకు రిమూవ్ అయిపోతుంది. ఇదొక మంచి టిప్.
మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2 స్టెప్స్‌ని మనం కంబైన్ చేసామండి. అదేంటి అంటే క్రీమ్ ప్లస్ ప్యాక్ అనమాట. దీనికి మనం ఏమేమి తీసుకోవాలంటే ఒక చిన్న బౌల్‌లోని 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ పెరుగు, మరియు చిటికెడు పసుపు అండ్ కొంచెం టమాటో జ్యూస్. వీటన్నిటిని మిక్స్ చేయండి. ఈ ఫేషియల్ మీరు ఈవినింగ్ కనుక చేస్తున్నట్టయితే మీరు హ్యాపీగా దీంట్లోనే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది మన ఫేస్ మొత్తానికి అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఫుల్‌గా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత మన లైట్ హ్యాండ్స్‌తో మసాజ్ చేస్తూ రిమూవ్ చేయడం వల్ల మీకు లూజ్‌గా ఉన్న ఫేషియల్ హెయిర్ కూడా ఊడిపోతుందనమాట. అంటే మరి స్టబన్ హెయిర్ అయితే ఊడదండి. బట్ ఇవి కొద్దిగా లైట్‌గా మీకు కొంచెం ఫేషియల్ హెయిర్ ఉంది అంటే అది ఊడిపోతుంది. ఇది చాలా చాలా మంచి ప్యాక్ అండి. మీరు ఇంకా ఫస్ట్ 2 స్టెప్స్ స్కిప్ చేసినా కూడా నీట్‌గా ఫేస్‌ని వాష్ చేసి ఈ ఒక్క స్టెప్ చేశారంటే కూడా మీ ఫేస్ అన్నది చాలా చాలా గ్లోయింగ్ అవుతది. మెయిన్‌లీ నెక్‌ని ఇగ్నోర్ చేయొద్దండి. నెక్ మన ఫేస్ కలర్‌లో మ్యాచ్ అవ్వకపోతే మీరు ఎన్ని కాస్మెటిక్స్ యూజ్ చేసినా అది బ్యూటిఫుల్‌గా కనిపించదు. సో, మన నెక్ గురించి కూడా మనం ఎక్కువగా కేర్ తీసుకోవాలన్నమాట. నాకు నెక్ అనేది డిస్కలరేషన్ ఉంటే అస్సలు నచ్చదండి. లైక్ అది మన ఫేస్‌లో పార్టే అన్నది మనకి తెలియాలి. అండ్ తర్వాత సేమ్ ప్యాక్‌ని నేను నా హ్యాండ్స్‌కి కూడా అప్లై చేస్తున్నాను. అండ్ 15 నిమిషాల తర్వాత నేను వాష్ చేసి చూపిస్తాను. నా ఫేస్ ఎంత హైడ్రేటింగ్‌గా, ఎంత గ్లోయింగ్‌గా వచ్చిందో. నాకైతే ఈ ఫేషియల్ డబుల్ థమ్స్ అప్ అండి. మరి మీకెలా అనిపించింది అన్నది కూడా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫేస్ అనేది సూపర్ హైడ్రేట్‌గా వైట్ హెయిర్స్ అన్నీ రిమూవ్ అయిపోయి అండ్ దాని తర్వాత ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఒక ఫ్రెష్ గ్లో అన్నది నా ఫేస్‌లో కనిపిస్తుంది. మీకెలా అనిపించింది? అండ్ ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఇది ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. గుడ్ ఈవినింగ్ అండి. నిన్నటి వ్లాగ్‌లో నేను మీతో చెప్పాను జొన్న అటుకులు నేను తెచ్చాను. వాటితోని ఒక రెసిపీ చూపిస్తానంటే మీలో చాలా మంది తొందరగా చూపించమన్నారు. సో, ఈరోజు నేను మీ ముందుకొచ్చేసాను. జొన్న అటుకులతో మిక్స్చర్ అండి. ఇది మీరు ఈవినింగ్ టీ తాగుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు పక్కన మంచింగ్ చేయడానికి చాలా బావుంటదనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడ్ కాదు అండ్ ఎక్కువ ఆయిల్ కూడా లేదు కాబట్టి సూపర్ హెల్తీ. నార్మల్ అటుకులతో కంపేర్ చేస్తే జొన్న అటుకులు, రాగి అటుకులు ఇవంటే ఇంకా ఎక్కువ హెల్తీ అంట. సో, లెట్స్ ట్రై దిస్. ఫస్ట్ నేను ఒక పాన్ తీసుకున్నానండి. కొంచెం దల్సర పాన్ తీసుకోండి. దాంట్లోని నేను ఒక స్పూన్ బటర్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు నెయ్యి యాడ్ చేయొచ్చు, లేదంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను సన్నగా తరిగిన జింజర్ పీసెస్‌ని యాడ్ చేశాను. మీరు గార్లిక్ ఫ్లేవర్‌లో చేసుకోవాలనుకుంటే ఇక్కడ గార్లిక్ యాడ్ చేయాలండి. మీకు అల్లం కావాలి అనుకుంటే అల్లం యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, తర్వాత కొద్దిగా ఇంగువ. వీటితో పాటు నేను యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు. వీటితో పాటు ఇక్కడ మీరు జీడిపప్పు కానీ, పీనట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. అది మీకు రెసిపీకి ఒక మంచి క్రంచ్ ఇస్తుంది. నాకు పీనట్స్ అంటే పర్సనల్‌గా అసలు ఇష్టం ఉండదు. అండ్ ఈరోజు జీడిపప్పు మా ఇంట్లో లేదు. సో, నేను ఆ రెండిటిని యాడ్ చేయట్లేదు. బట్ మీరు జీడిపప్పు కానీ, పీనట్స్ కానీ ఈ రెండిట్లో ఏవైనా యాడ్ చేసుకుంటే ఈ రెసిపీ ఇంకా టేస్టీగా అవుతుంది. అండ్ మీకు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలని మీరు ఎండు మిరపకాయలతో రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను 1 to 2 pinches ఆఫ్ హల్దీ. అదే మన 2 చిటికెళ్ళు పసుపు యాడ్ చేశానండి. తర్వాత సాల్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇలాగ తాలింపులో యాడ్ చేయడం వల్ల ఏంటంటే వీటికి కూడా ఒక ఫ్లేవర్ వస్తుందనమాట. తర్వాత మనం తెచ్చి పెట్టుకున్న జొన్న అటుకుల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. నార్మల్ అటుకులతో కంపేర్ చేస్తే దీని టేస్ట్ అనేది నాకు ఓకేగా అనిపించింది. బట్ హెల్త్‌కి చూస్తే ఇది చాలా చాలా మంచిదంటండి. సో, మనం ఇంత ఫ్లేవర్డ్ చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో, తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. అండ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 to 6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. బట్ కీప్ ఆన్ మిక్సింగ్. మనం ఎక్కువగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ అటుకులు చాలా పల్చగా ఉంటాయండి. మనం మిక్స్ చేయడం ఆపేస్తే కింద మాడిపోతదనమాట. దాని తర్వాత నేను గ్లాస్ ఆఫ్ చేస్తాను. తర్వాత అది చల్లారడానికి కొంచెం సేపు ఉంచానండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే ఇది ఒక 3, 4 డేస్ వరకు మీరు హ్యాపీగా తినొచ్చు. తర్వాత కూడా తినొచ్చు. బట్ 3, 4 డేస్‌లో ఇది కంప్లీట్ అయిపోతది గ్యారంటీగా. సో, నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసి పక్కన పెట్టేసుకుంటాను. సో, టీ తాగినప్పుడు, లేదంటే మీరు టీవీ చూస్తున్నప్పుడు, లేదా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు జస్ట్ అలాగే మంచి చేయాలనిపిస్తది కదా! అలాంటప్పుడు ఈ రెసిపీస్ చాలా బావుంటాయి.
నేను ఇంకే రెసిపీస్ ఏమైనా మీకు కొత్తగా ట్రై చేయాలా, హెల్తీకి సంబంధించినవి అన్నవి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను డిఫరెంట్ సాలెడ్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటున్నాను. మీలో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అన్నది చెప్పండి. నేను ప్రతిరోజు ఒక జ్యూస్, ఒక సాలెడ్ లాంటివి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. యాజ్ సమ్మర్స్ వచ్చాయి కాబట్టి. అమ్మో ఎంత ఎండ వచ్చేసింది తెలుసా, నాకు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మీ ఊర్లో ఎంత ఎండ ఉంది? అండ్ నాకు ఒకటి చెప్పండి, మీరు ఏ ఊర్లో ఉంటున్నారో అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? చూసి వచ్చేసరిగా టమాటో ఫేషియల్, జొన్న అటుకుల మిక్స్చర్, మీకు ఆ 2 రెసిపీలు ఎలా అనిపించాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ బ్లాగ్ చూసిన వెంటనే మీరు మీ కిచెన్లోకి వెళ్ళి టమాటో తీసుకొచ్చి దాంతో ఫేషియల్ చేసుకుని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను కొత్త గివ్ అవే చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బాయ్. ఏంటి వీడియో అయిపోయింది అనుకున్నారా? ఆ వీడియో ఇంకా అవ్వలేదండి. చూసారుగా, ఈరోజు పున్నమి కదా, సో మా ఇంట్లో సోఫా నుంచి మూన్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది మా రూమ్ హాల్లో, నేను ఇక్కడ కూర్చున్నాను. జస్ట్ అలా వెళ్తే మూన్ రేస్, సన్ రేస్ అనేది పర్ఫెక్ట్గా మా విండో నుంచి కనిపిస్తుందండి. నాకు ఈ వ్యూ మీకు చూపించాలనిపించింది, సో అందుకే ఈ చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. ఇవి నిన్నటి క్లిప్స్ అనమాట. అండ్ చాలా ఇంకా నేను లైక్ 7 ఆ టైంకి ఈ క్లిప్స్ తీశాను. 8 ఆ టైం అయ్యేసరికి ఇంకా మూన్ చాలా పెద్దగా కనిపిస్తుంది. మేము ఒక చిన్న పిక్నిక్ కూడా చేసుకున్నాం. బాల్కనీలో మేము ముగ్గురం పడుకుని హ్యాపీ ఫుడ్ తిన్నాం. కొంచెం సేపు తర్వాత మూన్ కనిపించదు, దాని రిఫ్లెక్షన్ ఇలా మా హాల్లోని ఫ్లోర్ మీద కనిపిస్తుందండి. నాకు ఇది చాలా క్యూట్గా అనిపించి మీతో షేర్ చేశాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బాయ్.